ఇప్పుడు మనం సూర్యభేది లేక సూర్యాంగ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. ధ్యానానికి అనువైన ఆసనంలో కూర్చుని కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసను పీల్చండి. పీల్చిన శ్వాసను నిలిపే విధంగా కుంభకం, మూలబంధం, జలంధర బంధాలను నిర్వహించండి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాసను పీల్చండి. ప్రాణాయామ సాధనతో పాటు కుంభక సమయాన్ని పెంచండి. నిదానంగా ఈ సాధనను 3, 5, 7 నుండి 10 సార్లు వరకు పెంచండి. కుంభకం చేసేటప్పుడు సౌర వ్యవస్థ మీద, దాని తేజో కాంతుల మీద ధ్యానం చేయండి. వేసవికాలంలో ప్రాణాయామ సాధనల సంఖ్యను తగ్గించండి. ఇక దీని ప్రయోజనం ఏమిటంటే, ఈ ప్రాణాయామం శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అధిక వాత కఫ దోషాల వల్ల వచ్చే వ్యాధులైన ప్రేగుల్లో పురుగులు, బొల్లిని, కుష్టు వ్యాధిని, అనేక రకాల వ్యాధుల్ని మరియు అజీర్తి, స్త్రీల వ్యాధులను నయం చేస్తుంది. ఈ ప్రాణాయామం కుండలిని మేల్కొల్పడంలో ఉపకరిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామం తర్వాత దీనిని కొద్దిసేపు చేయాలి. గాలిని కుంభక స్థితిలో ఉంచకుండా ఈ ప్రాణాయామం చేయడం వలన గుండె స్పందనలు పెరిగి శరీరం మరింత క్రియాశీలకం అవుతుంది. దీనివల్ల శరీరంలోని అధిక బరువు తగ్గుతుంది. మంచి ఫలితాలు సాధించడం కోసం ఈ ప్రాణాయామ 27 చక్రాలను కూడా రోజుకు 2 సార్లు చేయాలి. స్వస్తి.